న్యాచురల్ హెల్దీ కుకింగ్కు స్వాగతం. ఈరోజు మేము ఒక స్పెషల్ డెజర్ట్ కస్టర్డ్ ఫ్రూట్ సాలడ్ ఎలా చేయాలో చూపించబోతున్నాం. ఒకవేళ మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఆరోగ్యకరమైన వంటలను నేర్చుకోవడానికి క్రిందున్న బెల్ ఐకాన్ నొక్కడం మరవకండి. సో ఈ స్పెషల్ డెజర్ట్కి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? మామిడి ముక్కలు 250 గ్రాములు, దానిమ్మ గింజలు 100 గ్రాములు, కర్బూజా ముక్కలు 100 గ్రాములు, ద్రాక్ష 100 గ్రాములు, చిక్కటి పాలు 1 లీటరు, యాపిల్ ముక్కలు 100 గ్రాములు, కస్టర్డ్ 25 గ్రాములు, తేనె 50 గ్రాములు. మొదటగా కస్టర్డ్లో కాస్త పాలు కలపండి. ఒక చెంచాతో గడ్డలు కట్టకుండా దీన్ని బాగా కలపండి. ఇప్పుడు ఒక పాత్రలో పాలు వేయండి. స్టవ్ మీద పెట్టి బాగా ఉడికించండి. పాలు ఉడికి పొంగిపోకుండా మరియు అడుగున అంటకుండా గరిటెతో కలుపుతూ ఉండండి. పాల పరిమాణం 25% తగ్గాక అందులో ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ వేయండి. ఆ పైన పాల పరిమాణం 50% వరకు తగ్గేదాకా గరిటెతో కలుపుతూ పాలను ఉడికించండి. పాలు బాగా చిక్కబడ్డాక స్టవ్ ఆర్పి ఆ పాలను దించి ఒక నీళ్లున్న పాత్రలో 20 నిమిషాల పాటు ఉంచి చల్లారనివ్వండి. ఒకవేళ మీ దగ్గర సమయం ఉన్నట్టుంటే నీళ్లలో ముంచకుండా చల్లార్చుకోవచ్చు. పాలు చల్లారిన తర్వాత ఇప్పుడు అందులో కర్బూజా ముక్కలు, మామిడి ముక్కలు, యాపిల్, ద్రాక్ష ముక్కలు వేసి బాగా కలపండి. ఇప్పుడు దానిమ్మ గింజలను వేసి 2 గంటల పాటు రిఫ్రిజిరేటర్లో ఉంచండి. 2 గంటల తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసి ఒకసారి సాలడ్ను కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. చివరగా వాటిపై కాస్త కిస్మిస్, బాదాం ముక్కలు మరియు జీడిపప్పు ముక్కలు వేసి సర్వ్ చేయండి. ఇక దీన్ని మీరు తయారు చేసి ఎలా ఆనందించారో క్రింద కామెంట్ బాక్స్లో రాయండి. న్యాచురల్ హెల్దీ కుకింగ్ను వీక్షించినందుకు ధన్యవాదములు.